లవ్ మీద ఒపీనియన్ ఏంటి మీది? నాకు తెలిసి లవ్ చేయడం కంటే బాబు సైలెన్స్ అమ్మా, ఏ సైలెన్స్, అది మీ ఇంట్లో వాళ్ళని చేయాలి. అమ్మాయిని లవ్ చేస్తే సంకనాగిపోతాం, అంతకుమించి ఏముండదు. అలాంటి మాట నీకు సెట్ అవ్వవు, వద్దు వద్దులే. నాకు అంటే నా పర్సనల్ ఒపీనియన్, అది మిగతా వాళ్ళకి నాకు తెలియదు, నా పర్సనల్ ఒపీనియన్. గుడికి దేవుడు పుట్టిస్తేనే పుట్టిండా, మనిషి ఎవరన్నా దెంగితే పుట్టిండా? లంజోడుకు అట్లా మాట్లాడడానికి అంత గట్టిగా మాట్లాడుతున్నా అంటే నీ లైఫ్ లో ఏమైనా జరిగి ఉండొచ్చా? అంటే ఆల్రెడీ స్కూల్ లైఫ్ లో ఒక అమ్మాయి లవ్ చేసా. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. నన్ను చేస్తూనే ఇంకో ఇద్దరిని చేసింది, బట్ అది మనకు తెలియదు, అప్పుడు తెలిసి తెలియని వయసు. సాయిబాబుల్లో చిల్లర తెంగేసాను ఒకడున్నాడు, సాయిబాబుల్లో చిల్లర తెంగేసాను ఒకడున్నాడు, తెలియదు. కానీ ఇంకేం చేద్దాం, తప్పదు కదా. పేరు కూడా రాయించుకున్న అమ్మాయి పేరు. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడా. అబ్బాయిలం కదా, పిచ్చోళ్ళం కదా, ఒకసారి ప్రేమిస్తే చచ్చిపోవడానికి రెడీ అయిపోతాం. వాళ్ళు అట్లా కాదు. శ్రీ వీడెవడరా జగదాంబ సెంటర్ లో జంక్ జమ్మ సీడీలు అమ్మే వాళ్ళు ఉన్నాడు. జస్ట్ విత్ ఇన్ సెకండ్ లో అబ్బాయిని అదేంటో ట్రయల్ రూమ్ లో డ్రెస్ మార్చినట్టు అబ్బాయిని మార్చేస్తారు అమ్మాయిలు. మనం అట్లా మార్చలేం కదా, అందుకే మనం ఇట్లున్నాం, వాళ్ళు అట్లున్నారు. నువ్వేం మారలేదురా. అవును, ఇదేమీ మారలేదు. అప్పుడే అమ్మాయిలు అందరూ అలానే ఉంటారంటున్నారా? ఇప్పుడున్న దాంట్లో 100కి 99% అలాగే ఉంది. 99%. ఏముంది ఇందులో? బ్రో, లవ్ మ్యారేజ్ మంచిదా లేకుంటే అరేంజ్ మ్యారేజ్ మంచిదా? ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. అసలు పెళ్లి చేసుకోకుంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకు బ్రో? ఎందుకు బ్రో? మీకెవరన్నా పొద్దున్నే బేవర్స్గాళ్ళు ఎక్కువైపోయారు. వెళ్తే 500 రూపాయల నోట్ చూపిస్తే 2 నిమిషాలు అయిపోతుంది. మీరు మారర్రా, నేను హత్యలు చేయడం తప్పే కాదు. సెటిల్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, ఏముంది నేను ఒక జాబ్ చేస్తున్నా, నెలకు 30,000 శాలరీ వస్తుంది. నువ్వు ఎవనువో నాకు తెలియదు, ఎవడువో నాకు తెలియదు, మా బుద్ధాలమ్మంటే రాసుకున్నాం కబర్దారు. అరే ప్రాపర్ సెటిల్ అంటే నీకు వెనకాల బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి, అంటే ఒక సెటిల్. నాశనం అయిపోను, మొత్తం ప్రపంచంలో ఉన్న జబ్బులన్నీ నీకే రావాలరా ఒక వ్యక్తిని నువ్వు అడుక్కునే పొజిషన్ లేకుండా నీ దగ్గరికి ఒకరు వచ్చి అడుక్కునే పొజిషన్ కి వస్తాడు, అది ప్రాపర్ సెటిల్. నీ ఆత్మ శాంతించదు, ఎక్కడున్నా నీకు అన్ని రోగాలు నీకే వస్తాయి. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకో, నీ లైఫ్ వద్దన్నా బాగుంటది, నీ వైఫ్ కూడా నీతో హ్యాపీగా ఉంటది. ఏంటి మమ్మీ ఎవడీడు? డబ్బులు లేవని మీ మ్యారేజ్ ఆపేసుకున్నారా ఏంది? లేదు, దాని గురించి అని కాదు, నాకు పెళ్లి మీద నమ్మకం లేదు. అంటే నేనే నీచుండి అనుకుంటే కానీ నీతో లైఫ్ లాంగ్ ఉండేది మీ అమ్మ నాన్న, మీ చెల్లి, వీళ్ళే ఉంటారు. ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. వాళ్ళని వదిలేసి ఎప్పుడు వెళ్ళకు, పక్క అంటే వేరే కోపం మాత్రం పెట్టకు. పంది వీరుడు కుమారవర్మ, పంది వీరుడు కుమారవర్మ, పంది పంది పొగడతలాపండి.